సివిల్స్లో సత్తా చాటిన మనోళ్ళు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ర్యాంకుల విషయం ఒకటి చూస్తున్నాం. సాయి శివాని 11, వరంగల్కు చెందిన వీరు. బన్నా వెంకటేష్ 15వ ర్యాంకు ఏపీకి సంబంధించిన వ్యక్తి. రావుల జయసింహారెడ్డి 46 వరంగల్కు చెందిన వ్యక్తి. శ్రవణ్ కుమార్ రెడ్డి 62 షాద్నగర్. సాయి చైతన్య జాదవ్ ఆదిలాబాద్ 68 ఆదిలాబాద్. ఎన్ చేతనారెడ్డి 110 ఆదిలాబాద్. చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119. చల్లా పవన్ కళ్యాణ్ 146 ఏపీ. ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151 ఏపీ. నెల్లూరు సాయితేజ ఏపీ. కొలిపాక శ్రీకృష్ణ సాయి 190 ఏపీ. నర్సింశెట్టి చరణ్ తేజ 231 ఖమ్మం. హరి ప్రసాద్ 255 ఖమ్మం. సాయి కిరణ్ 298 నాగర్ కర్నూల్. రాపర్తి ప్రీతి 451. భానుత్ నాగరాజు 697 ఖమ్మం. ఇంద్రచిత్ షాద్నగర్ 739. తోగర్ సూర్య తేజ 799. మౌనిమ 920 నల్గొండ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క సివిల్స్లో 11వ ర్యాంకు సాధించిన వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క మనోగతం ఒకసారి చూద్దాం మిత్రులారా. సివిల్స్ గ్రేటర్ వరంగల్కు చెందిన ఇటబోయిన సాయి శివాని ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించింది. కనీసం సొంతిల్లు కూడా లేని పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె చదువునే నమ్ముకొని ఉన్నత స్థాయికి ఎదిగింది. వరంగల్ శివనగర్కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ ఇటబోయిన రాజ్కుమార్ రజిత దంపతులకు 2 కుమార్తెలు, 1 కొడుకు. వీరిలో శివాని మొదటి సంతానం. ఈమె కడపలో IIT పూర్తి చేసినటువంటి ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి విద్యార్థిని. మరి సివిల్స్లో టాపర్గా 11వ ర్యాంకు సాధించినటువంటి వారికి మరి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా కానిస్టేబుల్ కొడుకు IAS అయ్యిండు ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్. నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాకు చెందిన గిరిజన బిడ్డ దీపావత్ మౌనిమ సివిల్స్లో 920 ర్యాంకు సాధించింది. మరి హైదరాబాద్లో ఇంటర్ వరకు చదివిన మౌనిమ IIT చెన్నైలో బీటెక్ పూర్తి చేసి మరి ఈ యొక్క 920 సాధించినటువంటి 7వ ప్రయత్నంలో ఎంపిక. నాగర్ కర్నూలు చెందిన వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన గోకమల్ల ఆంజనేయులు 7వ ప్రయత్నంలో 934వ ర్యాంకు సాధించాడు. 2015 నుంచి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న అతడు 3 సార్లు మెయిన్స్ వరకు వెళ్ళాడు. ఇడుపులపాయలోని IITలో బీటెక్ పూర్తి చేసిన ఆంజనేయులు 2017లో SC స్టడీ సర్కిల్లో చేరి సివిల్స్ కోచింగ్ తీసుకోవడం ప్రారంభించాడు. మరి ఇతను ఎంతో కష్టపడి నాడు IPS నేడు IAS. హన్మకొండకు రావుల జయసింహారెడ్డి వరుసగా 3వసారి సివిల్స్ ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్లో IITలో బీటెక్ పూర్తి చేసిన జయసింహ 2022 సివిల్స్లో 217 ర్యాంకు సాధించి IPSకు సెలెక్ట్ అయ్యాడు. IPS ట్రైనింగ్ చేస్తూనే తిరిగి సివిల్స్ రాసి పోయిన ఏడాది 103వ ర్యాంకు సాధించాడు. IAS రాకపోవడంతో పట్టుదల వదలకుండా మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి 40వ ర్యాంకు సాధించిన జయసింహ IASకు అర్హత సాధించాడు. అంటే జయసింహ గారు ఏంటంటే గతంలో మరి IPSకు సెలక్షన్ అయినా కూడా తన యొక్క ఉద్దేశం, తన యొక్క గోల్ మాత్రం IAS కావాలి, మరి కలెక్టర్ కావాలనేటువంటి ఉద్దేశం. చూడండి, ఒకసారి మన మనసులలో అంటే విద్యార్థుల యొక్క మనసులో ఒక గోల్, ఒక ఉన్నత శిఖరాలకు చేరాలనేటువంటి తపన ఉంటే మరి ఏ స్థాయికి ఎదుగుతారో మనం ఈ యొక్క జయసింహారెడ్డిని యొక్క చూస్తే అర్థమవుతుంది మిత్రులారా. మనం ఒక లక్ష్యంగా పెట్టుకొని మరి ముందుకు సాగినప్పుడే కూడా మనం ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుతాము.